రైతు సోదరులకు నమస్కారం. నా పేరు జరుపుల మదన్ లాల్, సన్ ఆఫ్ సైదా. మాది బాసిద్ నగర్ గ్రామం, కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా. నేను ఖమ్మం గాంధీ చౌక్లో సూపర్ విన్నర్ అనే విత్తనం పీవీఆర్ ఏజెన్సీ ఆ షాప్లో కొనడం జరిగింది. సూపర్ విన్నర్ 10 ప్యాకెట్లు తీసుకొని 1 ఎకరాన్ని మాత్రం వేశాను. ఈ ఎకరంలో ఉన్న మన రైతు ప్రదక్షిణ క్షేత్రం వారు వచ్చి ఈ ఎకరాన్ని చూసేసి దీంట్లో దిగుబడి ఎలా వస్తుందని వాళ్ళు పరిశీలించి దీంట్లో అక్కడ ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఈ ఫీల్డ్లో చూడండి ఒకసారి, కాసిన కాయలు కూడా విపరీతంగా కాయడం జరిగింది. దీంట్లో ఈ కాయ నాణ్యత చాలా చూడండి మీరు, బాగా షైనింగ్ ఉంది కాయ. ఇంకా ఏంటంటే చాలా గనుపు చాలా దగ్గర రావడం జరిగింది. ఈ విత్తనము సూపర్ విన్నరు గ్రోతింగ్ హైట్ చాలా ఎదగడం జరుగుతుంది. ఇప్పుడు ఈ తోట అనేది కాసి పండుకుంది తోట, అందుకే ఆ విధంగా ఉంది. మొదటి నుంచి దీనికి నేను పెట్టుబడి చాలా తగ్గించాను. విత్తనం అయితే మంచిగా అన్ని చేనుల కంటే మంచిగా హైట్గా ఎదిగి ఇది మంచి కాపు కాసింది. ఈ విత్తనం అయితే నమ్ముకునే విత్తనమే, రైతు అయితే దీనికి వేసుకోవాల్సిందే. ఇప్పుడు నా గత 4-5 సంవత్సరాల నుంచి ఈ నల్లి రావడం వల్ల సరిగా కాయడం కానీ చాలా లేకపోతే ఇలాంటి ఇబ్బందులు కానీ చాలా ఇబ్బంది పడతాం. రైతు సోదరులందరం మనం ఇబ్బంది పడతాంలే, కానీ ఈ విత్తనాన్ని నమ్ముకునే విత్తనమే. ఎలాంటివి అసలు ఇప్పుడు చుట్టుపక్కల చూసిన తోటలు కానీ ఈ తోటల చూసినా కూడా ఇది కాయడం కానీ దగ్గర కనుపు ఉంది. నల్లి కూడా అసలు నేను తట్టుకునే కెపాసిటీ ఉంది దీనికి. చూడండి ఒకసారి, మీరు ఇప్పుడు వచ్చిన రైతు సోదరు కూడా ఒకసారి చూడండి. దీనికి ఇది ఆటోమేటిక్గా గ్రోతింగ్ అయితే బాగా పెరిగింది. చుట్టుపక్కల కూడా ఇది చాలా రైతులు అడిగారు, ఇది ఏమి ఇత్తనమని అడిగారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సూపర్ విన్నర్ 10 ప్యాకెట్లు మాత్రమే తెచ్చాను. ఇది ఎంతవరకు వేసానో అంతవరకు ఒక గెట్టు పెట్టినట్టే ఉంది. మళ్ళీ అవతలపై చూసినా ఒక గెట్టు పెట్టినట్టే మాత్రమే ఉంది. 10 ప్యాకెట్లు వేసాను. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది దీని గురించి. నెక్స్ట్ ఏమైనా వేసుకోవాలనుకుంటే దీన్ని వేసుకోండి, బాగుంటుంది విత్తనం. ఇది ఈజీగా అయితే ఇది ఇప్పుడు ఎకరం అండి. ఇది సింపుల్గా అయితే 45 క్వింటల్ దాకా అయితే తగ్గదు అని అనుకుంటాను నేనైతే. ఇది దగ్గర కనుపు అయితే చాలా దగ్గర కనుపు ఉంది. ఇంకా ఇవాళ స్టార్ట్ చేసిన, అటు నుంచి కోత కోయడం ఇవాళ నుంచి స్టార్ట్ చేశాను నేను. అటు నుంచి ఏరుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన రైతు సోదరు కూడా చూస్తున్నారు, అక్కడ నుంచి స్టార్ట్ చేశారు, ఏరుతూనే ఉన్నారు. ఎలాంటి అయితే కన్ఫామ్గా అయితే ఈ దిగుబడి అయితే సింపుల్గా వస్తుంది ఇది అనుకుంటున్నాను నేను. వచ్చిన తర్వాత కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా ఇస్తాను నేను. ఒకసారి మీరు చూడండి దగ్గర వచ్చి, నేను కాదు రైతు సోదరులు వచ్చి చూసినా పర్లేదు. కాయ నాణ్యత అనేది చూడండి, ఎంత బారుంది కాయను, దగ్గర కనుపు ఉంది. కాయడం కూడా ఇక చూడండి ఎలా కాసింది ఒకసారి చూడండి ఒకసారి. కాకపోతే కాయ నాణ్యత అయితే బాగానే ఉంది. కలర్ విషయంలో కానీ దేని విషయంలో కానీ కాయ కూడా బాగానే బారుంది కాయ. నమ్ముకోవచ్చిన విత్తనం అండి, రైతు మాత్రం వేసుకోవాల్సిన విత్తనమే ఇది. నేను పెట్టుబడి విషయంలో అయితే ఈ చేనికే ఇప్పుడు మా చుట్టుపక్కల కాలం మా బ్రదర్ మా బాబాయ్ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ చేనికి నేను చాలా పెట్టుబడి తగ్గించాను. ఎందుకంటే ఇది స్టార్టింగ్ నుంచి బాగా ఎదుగుతూ వస్తుంది. ఆ 6 ఎకరాల తోటలో అదే మంచి ఎదుగుతూ ఉంది. దీనికి పెట్టుబడి తగ్గించి వాటికి పెట్టుబడి పెట్టే చూపించిన. ఎందుకంటే ఇది ఎదుగుతూ ఉంది, మళ్ళీ కాసిద్దో కాయదో ఆడిపోయిద్దని భయంతో వదిలేసాను దీనికి. ఇది కాసి ఇది మంచిగా హైట్ మంచి గ్రోతింగ్ వచ్చేసి దీనికి మంచిగా కాయ కాయడం అయితే పర్వాలేదు. అన్నిటి మీద ఇదే నాకు నచ్చింది విత్తనం విషయంలో అయితే. ఇప్పుడు నల్లి విషయంలో కూడా కొంచెం తట్టుకుంది ఇది నల్లు. ఇంకో విషయం ఏంటంటే రోగాలు చాలా తక్కువ ఉంది దీనికి. ఫస్ట్ కాడ నుంచి ఒకే ఎదుగుతుగా వస్తుంది. ఫస్ట్ కాడ నుంచి మొదటి నుంచే ఎదుగుతూ ఉండి ఏంది ఈ తోట ఏంది అసలు ఏమైనా విత్తనం ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, నాకే భయం వేసింది. చూస్తే ఒకేసారి ఎదుగుతూ మంచి కాయ పడ్డది ఒకేసారి. ఇంకా ఇప్పటికైనా గ్రోతింగ్ అనేది గనుపు పెరుగుతూ ఉంది, గనుపు కాయ పడుతూనే ఉంది. ఇప్పటికైనా గనుపు చాలా దగ్గర అండి, దీన్ని గనుపు చాలా దగ్గర ఉంది, కాయ బారుంది. కలర్ చూడండి, షైనింగ్ బాగుంది, కలర్ షైనింగ్. సూపర్ విన్నర్ ఈ విత్తనము మన పీవీఆర్ ఏజెన్సీ, దాంట్లో ఖమ్మం నుంచి నేను తీసుకొచ్చాను విత్తనము. గాంధీ చౌక్లోనే పీవీఆర్ ఏజెన్సీస్ అని ఉంటుంది ఆ షాపు నుంచి తెచ్చాను నేను. రైతు సోదరులందరినీ ఈ విత్తనాలు వాడుకోవాలంటూ నేను కోరుకుంటున్నాను. ఇంకా చాకరీ చేసి ఉంటే దీనికి ఇంకా ఏ రేంజ్లో ఉందో నేను ఊహించగలను కాబట్టి చెప్తున్నా. ఇక చుట్టుపక్కల చూసిన వాళ్ళు వ్యవసాయం చూస్తున్నారు, వాళ్ళే అలా పండించలేకపోతారు. నేనది వ్యవసాయం ఇప్పుడు ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట చూస్తా లేదా చూడను. అలాంటిది ఇలాంటి విత్తనంలోనే ఫాల్ట్. మనం రైతు దగ్గర ఉంది, రైతు అందరూ కష్టపడడం కాదు, విత్తనం కూడా మంచి విత్తనాన్ని కొనుక్కోవాలి రైతులు. అలాగనే ఆ విత్తనం దగ్గర ఎంత మంచి విత్తనం ఉంటే దాన్ని బట్టి మనం దిగుబడి చూసుకోవాలి. విత్తనంలోనే ఏదైనా సూపర్ విన్నర్ అయితే విత్తనం బాగుంది చాలా. నెక్స్ట్ ఇయర్ కూడా వేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 5-6 ఇవే తీసుకుంటాను అనుకుంటున్నాను. ఇది బాగుంది విత్తనము. నెక్స్ట్ మా కుటుంబాలు కూడా, తెలిసిన ఊళ్ళ పక్కన కూడా విత్తనం గురించి నేను చెప్తాను, అవగాహన కలిగేటట్టు. ఎందుకంటే ఇలాంటి మంచి విత్తనాన్ని తీసుకోవడం వల్ల చాలా రైతులకి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా ఎక్కడైనా కాస్తున్నాయి ఇలా తిరిగి కాయడం కూడా నేను కూడా చూడలేదు. గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నేను కూడా వ్యవసాయదారునే చూస్తున్నాను కదా, నాది కూడా అంత ఈ తిరిగి కాయలేదు, ఈ తిరిగి బంచిన కాసింది. రైతులు అయితే ఈ విత్తనాన్ని నమ్ముకొని వాడుకోవాల్సిన విత్తనం ఇది. రైతు సోదరులకి తప్పకుండా ఇది తీసుకొని నెక్స్ట్ కూడా మీరు కూడా నేను చెప్పిన వాటిలో ఏమైనా అక్షర సత్యం ఉందో మరి అబద్ధం ఉందో మీరు కూడా చూడొచ్చు దీన్ని. నేను మీరు ఎక్కువ కూడా కాదు 10 ప్యాకెట్లను వేసి చూడండి. నేను కూడా 10 సంవత్సరం 10 వేసాను కాబట్టి నేను నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇదే వేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు కూడా 10 ప్యాకెట్లు వేసి చూడండి. దాని తర్వాత మీ అనుభవం కూడా మీకు కూడా తెలిసిద్ది దీని గురించి. సూపర్ విన్నర్ ఈ విత్తనం ఏంటంటే పెట్టుబడి కూడా చాలా తక్కువ, దీని గురించి పెట్టుబడి చాలా తక్కువ ఉంది. మళ్ళీ ఎదుగుదల బాగుంది, ఇది కాయ నాణ్యత కూడా బాగుంది, ఈ కాయ షైనింగ్ కూడా బాగానే ఉంది. కాయడం అయితే రైతులకు అయితే అధిక దిగుబడి లాభాలు పొందే అవకాశం ఉంది. రైతు సోదరులు అందరూ ఈ విత్తనాన్ని కొనుక్కొని వాడుకోవాలంటూ సెలవు తీసుకుంటున్నాను.